హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే టమాటా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దీనిలో బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోండి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోండి. మనం మార్నింగ్ టైంలో పిల్లలు లంచ్ బాక్స్ చేయడానికి రోజు అన్నం కూర ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా రైస్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. రోజు అన్నం కూర అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి ఇలాంటి రైస్ ఐటమ్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. తర్వాత దీనికోసం మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును యాడ్ చేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలోకి 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచండి. అంటే బాగా మెత్తగా మగ్గేంత వరకు మనం అలా ఎక్కువ హైలో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం మెత్తగా అయ్యేలోపు మనం ఒక 2 టమాటాలను మెత్తగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ఆ జ్యూస్ను ఇందులో యాడ్ చేయండి. ఇది కూడా అంటే మనం పచ్చి టమాటాలను మిక్సీ చేస్తున్నాం కాబట్టి ఈ పచ్చివాసన పోయే అంతసేపు మనం మగ్గనివ్వాలి. అంటే ఇలా వాటర్ లాగా వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు అట్లా నూనె అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత దీనిలో మీ దగ్గర బిర్యానీ పౌడర్ ఉన్నా లేదా ధనియా పౌడర్ ఉన్నా ఏదో ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇలా ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం టేస్ట్గా చాలా బాగుంటుంది. తర్వాత దీనిలో రైస్ క్వాంటిటీ వచ్చేసి మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే మామూలు రైస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడితే, అదే బాస్మతి రైస్ అయితే 2 గ్లాసెస్ కాకుండా కొంచెం తక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి. సో నేను ఈరోజు దీన్ని బాస్మతి రైస్తో చేస్తున్నాను. అలా టమాటాలన్నీ మగ్గిపోయాక కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా కొంచెం మగ్గినాక దీనిలో మన క్వాంటిటీకి సరిపడా, అంటే మామూలు రైస్ అయితే 1 కప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అదే బిర్యానీ రైస్ అయితే కొంచెం తక్కువగా తీసుకోండి. వాటర్ అనేది 2 గ్లాసెస్ కాకుండా కొంచెం తక్కువగా చేసుకొని యాడ్ చేయండి. తర్వాత ఇందులో ఈ వాటర్ అనేది కొంచెం బాగా తెల్లినంతసేపు పొయ్యి మీద ఉంచేసి ఆ వాటర్ తెల్లుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అని యాడ్ చేయాలి. అంటే రైస్ ఒక ½ అవర్ నానితే బాగుంటాయి. సో ½ అవర్ ముందే, అంటే మన ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా రైస్ అనేది కడిగి పెట్టుకోవాలి. దీని కొలత చూసారు కదా, మామూలు రైస్ అయితే 1 కప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, బాస్మతి రైస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కాకుండా కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా వేసుకున్నాక రైస్ అనేది యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకొని అలా ఫస్ట్ టైం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఫైనల్గా టమాటా రైస్ అనేది ఇలా రెడీ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.